ఎగ్ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవాలి, ఉప్పు, పసుపు, కారం. ఎగ్స్ ఆయిల్లో వేయించేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, లేకపోతే గుడ్డంతా పగిలిపోయి మీదకి వచ్చేస్తుంది. ఇలా బాగా వేయించాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఒకటి పెద్ద సైజు బిర్యానీ ఆకులు చుంచి వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కానీ ఒక పెద్ద సైజుది కానీ 2 మీడియం కానీ ఆనియన్స్ మనం చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. సారీ అండి, యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా, కొంచెం తడబడుతున్నాను. ఇందులోనే కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా ఎర్రగడ్డ మెత్తబడ్డ తర్వాత ఇందులోనే 2 సన్నగా తరిగిన టమోటా వేసుకోవాలి. కలుపుకోవాలి. మనకి ఇవి తొందరగా మెత్తబడాలి అంటే ఇవి వేసినప్పుడే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి మనం ఇందులో ఎగ్స్ కొంచెం వేయించాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంటుంది. మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. వేయించిన ఎగ్స్ వేసుకోవాలి. ఇలా కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి కొద్దిగా. సారీ, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి కొంచెం.
మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. మనకి ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా చికెన్ మసాలా ఫ్లేవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి. అంతే, సింపుల్.